నమస్తే. ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. అయితే పిఠాపురంలో సవాళ్ళ మీద సవాళ్ళు వదిలినటువంటి ఒక ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆల్రెడీ చేసేసాడు అనుకోండి. ఏంటి అంటే పేరు మార్పు, నామకరణం అన్నట్టు చాలా రకాల ట్రోల్స్ అయితే జరిగాయి. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలక్షన్స్కి ఓ నెలన్నర ముందు 2 నెలల నుంచే మనం ముద్రగడ నుంచి పలు విధాలుగా పలు సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం. అయినా నాకు తెలిసి మీ వీడియోస్ కూడా చూసున్నా సరే కొద్ది గొప్ప ఆయనకు కొంచెం జ్ఞానం వచ్చేది. పాపం ఆయన ఎన్నిసార్లు మీరు సూచించినా సరే ఆయన సూచనలు తీసుకోలేదేమో తెలియదు. ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ఆయన పేరు మార్చుకుంటా అన్న దాని మీద మాత్రం ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దాన్ని ఎలా చూడాలంట? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి, అంటే పద్మనాభం కాదు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే ఈ వ్యక్తి తెలివి కల మూర్ఖుడు. ఈ మాట నేను కావాలనే ఈ పదాన్ని వాడుతున్నాను. తెలివి కల మూర్ఖుడు. మూర్ఖుడు తెలివి గలవాడు కూడా. ఇప్పుడు రాజకీయాన్ని రాజకీయంలాగా చేయాలి. రాజకీయం అంటే నువ్వు ప్రజలకి సేవ చేయటానికి నువ్వు వచ్చిన వ్యక్తివి. నువ్వు ప్రజలని కూడగట్టుకొని ఏదన్నా పదవిలోకి వస్తే ఇంకా ఎక్కువ సేవ చేయటానికి అవకాశం కోసం ఎదురు చూడాలి. అంటే పదవిలో ఉన్న వ్యక్తి ఎక్కువ సేవ చేయగలుగుతాడు. అధికారంలో పదవిలో ఉన్న వ్యక్తి. అది లేని వ్యక్తి కొంత ఈ రిప్రజెంటేషన్లు అవి ఇవి తీసుకొని ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిలాడి ఏదో పని చేయించాలి. ఇట్లా చెయ్యటం, ఒక 10 మందిని ఆకట్టుకోవటం, ఇది రాజకీయం అంటే. టికెట్ దొరికితే పోటీ చేయటం, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయటం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎమ్మెల్యే కావటం, ఎంపీ కావటం. ముద్రగడ పద్మనాభం అనే ఈ మూర్ఖుడు ఈ రాజకీయాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టతోటి ముడిపెట్టుకొని తన చివరి అంటే మజిలీ, జీవితంలో చివరి మజిలీని అసహ్యకరంగా మార్చుకున్న మూర్ఖుడు. మామూలుగా అసలు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో తన ఇంట్లో తాను కూర్చున్నా రోజుకు ఒక 10 మంది వచ్చి దండం పెట్టిపోతారు. ఆయన ఏమి చేయక్కర్లా. ఇంట్లో కూర్చున్నా కానీ రోజుకో 10 మంది అటుపోయేవాళ్ళు ఇటుపోయేవాళ్ళు వచ్చి నమస్కారం అయ్యా అని పోతారు. అటువంటి వ్యక్తి ఈ రోజున చీత్కారాలకి గురవుతున్నాడు. అసహించుకుంటున్నారు. ఆఖరికి ఆయన కన్న కూతురు కూడా ఆయనని అసహించుకుంది. ఈ పరిస్థితికి దిగజారటం అంటే ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డిని మనం అసలు నాకు ఇంకొకటి చాలా కోపం వచ్చిన విషయం ఒకటి ఉంది. ముద్రగడ పద్మనాభం ఏమంటాడంటే, జనానికి ఎంతో మేలు చేసిన జగన్ గారిని ఓడించడం బాధాకరం అంటాడు. అరే నేను అందుకనే మూర్ఖుడు 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 అని పదే చెప్తూ ఉన్నా ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డిని. జగన్ మేలు చేస్తే ప్రజలకి తెలీదా? నీకు ఒక్కడికే తెలుస్తుందా? నీకు మేలు చేశాడా, లేకపోతే నీ కొడుకు గిరిబాబుకు మేలు చేశాడా జగన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి మేలు చేయలేదు, అందుకనే ఈ తీర్పు ఇచ్చారు. నీకు నీ కొడుకు గిరిబాబుకి మేలు చేస్తే జగన్ అందరికీ మేలు చేసినట్టేనా? ఏం మాట్లాడుతున్నావా? ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి ఈ రోజున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడతాడా? ఓకే, ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నావు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు అంటే తెలుసు కదా మీకు. మోచేతి అంటే చెప్తాను నేను, అంటే మీకు తెలిసిన చాలామందికి తెలియటానికి. ఇదివరకు పూర్వకాలం తాగటానికి ఈ గ్లాసులు ఇవి లేవు కదా, ఇటు దోశలు పెడితే పోస్తారనమాట. పోస్తే ఇక్కడి నుంచి కారుతుంటాయి నీళ్లు. ఆ నీళ్లు తాగేవాడిని మోచేతి నీళ్లు తాగేవాడు అంటారు. అంటే వీడు తాగితే ఆ ఎంగిల్ నీళ్ళు ఇటు పడుతూ ఉంటే ఇక్కడ తాగేవాడిని మోచేతి నీళ్లు తాగేవాడు అంటారు. కొంచెం క్లారిటీగా చెప్తున్నా. నువ్వు జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నావు కాబట్టి నీకు అతను మేలు, నీకు నీ కొడుక్కి మేలు చేశాడు కాబట్టి నువ్వేదో భుజాన్ని వేసుకొని తిరుగు, తప్పేం లేదు. నేను ఆ పార్టీలో ఉండటం తప్పు, ఈ పార్టీలో ఉండటం తప్పు అని నేనెందుకు చెప్తాను? నేను ఒక జర్నలిస్ట్గా
నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నప్పుడు నీ జగన్మోహన్ రెడ్డి నిన్ను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు చెప్పు, వంగా గీత చాలా మహోన్నతమైన నాయకురాలు, అసలు వంగా గీత లేకపోతే భారతదేశమే లేదు అని చెప్పి ప్రచారం చేసుకో. ప్రజలకి చెప్పు, వంగా గీత అసలు ఆమె ఉంటే మీ జీవితాలన్నీ మారిపోతాయి, ఆమెను ఎన్నుకుంటే అని చెప్పు. పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా, పవన్ కళ్యాణ్ గెలిస్తే నా గుండు కొట్టించుకుంటా, పవన్ కళ్యాణ్ గెలిస్తే మీసం తీసుకుంటా. ఇదేందయ్యా నువ్వు ఇంత వయసు వచ్చింది నీకు, ఇంత అనుభవం ఉంది, ఓ మంత్రి పదవులు చేసావు నువ్వు, నిన్ను కొన్ని ఉద్యమాలు చేసావు నువ్వు, కాపు జాతి మొత్తం నిన్ను ఒక ఆరాధ్య దైవంగా ఇప్పుడు చేయట్లేదు కానీ అంతకు ముందరైతే చేసింది కదా. అటువంటి వ్యక్తివి నువ్వు ఎంత దిగజారిపోయావు. దిగజారిపోయిన ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి ఈ రోజున పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతోటి గెలిచేసరికి అతనికి మొహం చెల్లట్ల. నీకు మొహం చెల్లకపోతే నువ్వేం చేయాలి? ఏం చేయాలో చెప్తా జగన్ గారు. ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి ఏం చెయ్యాలో చెప్తా నేను. ఏం చేయాలి అంటే, పిఠాపురం ప్రజలారా, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పనిచేశాను, అందుకోసం అని చెప్పి నేను వంగా గీతని గెలిపించమని కోరాను. అసలు విచిత్రం ఏంటంటే, వంగా గీతని గెలిపించమని ముద్రగడ పద్మనాభం ఎక్కడ చెప్పలా. పవన్ కళ్యాణ్ ఓడించు ఇదే ఏదైనా కానీ నేను వంగా గీత తరఫున ప్రచారం చేశాను. నేను పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకున్నాను. కానీ మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ప్రజల తీర్పుని నేను శిరసావహిస్తున్నాను. నేను రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి నేను పవన్ కళ్యాణ్కి సహకరిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురంలో ఉన్న సమస్యలు తీర్చాలని కోరుతున్నాను అని చెప్పినట్టయితే ఎవ్వరూ అభ్యంతరం పెట్టుండేవాళ్ళు కాదు. ఏదో పెద్ద ఆయన ఎలక్షన్ టైంలో అట్లా మాట్లాడాడు ఆవేశంగా. ఇప్పుడు ప్రజలకి విజ్ఞప్తి చేశాడు, ప్రజల తీర్పుని గౌరవించాడు అని మళ్ళీ ఈ ముద్రగడ పద్మనాభరెడ్డికి మళ్ళీ గౌరవం దక్కేది. కానీ ఈ మూర్ఖుడు ఏం చేశాడో తెలుసా? నా పేరుని గజెట్ నోటిఫికేషన్లో మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభరెడ్డిగా, ఇగో అందుకని పేపర్లు సిద్ధం చేశాను అని చెప్తున్నాడు. ఎంత మూర్ఖుడివి నువ్వు! నువ్వు అసలు మామూలు మూర్ఖుడివా? నిన్ను పేరు మార్చుకోమని చెప్పి ఎవరన్నా అడిగారా? ఎవరన్నా నువ్వు ఒక డిమాండ్ నువ్వు చేశావు, నీ డిమాండ్ని ఎవరన్నా యాక్సెప్ట్ చేశారా? ఎవరన్నా అడిగారా? అసలు మామూలుగా కడుపుకు అన్నం తింటున్నవాడు ఎవడైనా కానీ ముద్రగడ పద్మనాభం నీ పేరు మార్చుకొని ఎవరన్నా అంటారా? ఎందుకు అంటారు జగన్ గారు? అనరు కదా. ఓడిపోయిన తర్వాత కూడా, అంటే వంగా గీత ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా ముద్రగడ పద్మనాభం జోలికి ఎవరన్నా వెళ్ళారా? అతన్ని ఎవరన్నా హ్యూమిలియేట్ చేశారా? అందరూ గెలుపు సంబరాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురు, అంటే నేను కావాలనే ముద్రగడ పద్మనాభరెడ్డి రెడ్డి రెడ్డి అని చెప్తూ ఉన్నాను. ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురు అమ్మాయి వచ్చి, నాన్న నువ్వు చేస్తున్న తప్పు, పవన్ అన్నయ్యని గెలిపించుకుందాము, అది అవసరము అని అమ్మాయి చెబితే, ఆ అమ్మాయిని అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా, నువ్వు సొంత కూతురు అన్న ఇది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు నా ప్రాపర్టీ కాదు, నువ్వు ఎవడో వాడి ప్రాపర్టీ అని అన్నాడు అంటే ఆయన ఎంత మూర్ఖుడు. ఆ తర్వాత ఆ క్రాంతి వెళ్ళి జనసేనలో చేరతాను అంటే పవన్ కళ్యాణ్ వద్దని చెప్పాడు. నువ్వు వద్దు తల్లి, తండ్రి కూతుళ్ళని విడదీసిన పాపం నాకు వద్దమ్మా, నువ్వు పార్టీలో చేరద్దు తల్లి అని పంపించాడు. మహానుభావుడు కదా పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి నిన్ను ఏమైనా ఆక్షేపిస్తాడా?
పవన్ కళ్యాణ్ నిన్నేమైనా అంటాడా అనే అంత కుసంస్కారా పవన్ కళ్యాణ్? ఏమి అనడు. పైగా నువ్వేదన్నా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిచినందుకు, అద్భుతమైన మెజారిటీ సాధించినందుకు మీకు నేను అభినందనలు తెలుపుతున్నాను, పిఠాపురాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేయండి, ఏదైనా సలహాలుంటే ఇస్తాను అని మీరు అంటే పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వచ్చి మీ సలహాలు తీసుకునేవాడు. అటువంటి స్థానాన్ని కోల్పోయి నువ్వు ఈ రోజున డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటున్నాడు. పేరు మార్చుకోవటానికి ఈ మూర్ఖుడు డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటున్నాడు. ఇవి తీసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి మూర్ఖుడా కాదా జగన్ గారు? మీరు చెప్పండి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన సవాల్ని ఖచ్చితంగా నువ్వు సవాల్ని స్వీకరిస్తావా లేదా అని కూడా అడిగిన వాళ్ళు ఎవరు లేరు జగన్ గారు. నేను చెప్తుంది అదే, నువ్వు సవాల్ విసిరావు, ఎవరన్నా యాక్సెప్ట్ చేశారా? ఎవరన్నా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎవరన్నా డిమాండ్ చేశారా నువ్వు పేరు మార్చుకోని? ఎవడన్నా అన్నాడా? ఎందుకంటారయ్యా? నీకు అసలు ముద్రగడ పద్మనాభాన్ని నేను అదే చెప్తుంది, నువ్వు నీ ఇంట్లో నోరు మూసుకొని కూర్చుంటే రోజుకో 10 మంది వచ్చి నీకు దండం పెట్టిపోతారు. నువ్వు ఆ అవకాశాన్ని కూడా కోల్పోతున్నావు. నువ్వు రాజకీయంగా నీకు అన్ని అవకాశాలు బంద్ అయిపోయినాయి. నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరావో, నువ్వు ఎప్పుడైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెట్టిన ఉప్మా తిన్నావో ఆ రోజునే నీ పరువు పోయింది. జగన్మోహన్ రెడ్డితోటి చేరిన తర్వాత నీ పరువు పూర్తిగా పోయింది. ఈ రోజున నువ్వు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోతున్నాను అంటే ఇంకా నీ మూర్ఘత్వానికి అంతు లేదు. నేను ఈ సందర్భంగా కాపు జాతికి, పిఠాపురం ప్రజలకి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. మీరెవ్వరూ కూడా ఈ ముద్రగడ పద్మనాభం మీద కామెంట్లు చేయొద్దు, ట్రోలింగ్ చేయొద్దు. ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద మనతోటి తిరుగాడుతున్నాడు అనే ఒక దాన్నే మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. దయచేసి ఇంకా ఈ మూర్ఖుడి జోలికి పోవద్దు. ఎందుకు అంటే పేరు మార్చుకొని ముద్రగడ ఇంటి పేరు కూడా మార్చుకో, వైఎస్ పద్మనాభరెడ్డి అని పెట్టుకో. ఇంటి పేరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? నువ్వు చివరిలో రెడ్డి అని పెట్టుకుంటే కాదు కదా. ముద్రగడ తీసేసి వైఎస్ అని కూడా పెట్టుకో. ఏదైనా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఆ పెద్ద మనిషి ఇంకా మారే పెద్ద మనిషి కాదు, కూతుర్నే ఇంటికి రావద్దన్నాడు. నువ్వు నా ఇంటికి రావడానికి వీలు లేదు, నేను చచ్చితే చూడటానికి కూడా రావద్దన్న పెద్ద మనిషిని మొత్తం కాపు జాతి అంతా కూడా మరిచిపోతే బెటర్. అయితే ఇక్కడ కాపు సంఘానికి సంబంధించి అధినేతకు చెప్పుకున్న అతను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దగ్గర క్రాంతి వచ్చి మాట్లాడిన తర్వాత, లేదమ్మా నేను ఖచ్చితంగా తండ్రి కూతుర్ని విడదీసే వ్యక్తిని కాదు, నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను, నిన్ను మీ నాన్నని కలుపుతాను అని చెప్పేసి కూడా అన్నాడు. అంటే రేపొద్దున ఈరోజు రేపో లేకపోతే మరికొద్ది రోజుల్లోనూ నిజంగా క్రాంతిని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇంటికి తీసుకెళ్ళి ముద్రగడ దగ్గర తీసుకెళ్తే జరిగే పరిణామం అప్పటికే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా? లేదండి, లేదు జగన్ గారు, మీరు ఇంకా చాలా మంచివారు కాబట్టి ఇంకా మీరు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీ మనసు మంచిది కాబట్టి మీరు ఇంకా మంచిగా ఆలోచిస్తున్నారు. ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ క్రాంతిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో తలుపులన్నీ వేసుకొని తలుపు కూడా తీయడండి, కిటికీ తలుపు కూడా తీసి పెట్టడు, లోపలికి చూసి పిలుస్తారేమోనని. అందుకని దయచేసి మీరు మంచి ఆస్పెక్ట్ గుర్తు చేశారు, మంచి విషయాన్ని. నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, నువ్వు పొరపాటును కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి పోమాక, ఆయన కూతురు, ఆయన రాజకీయం, ఆయన కథ కమామిషు ఇవన్నీ పట్టించుకోమాక. ఇప్పుడు నువ్వు ఎటు గెలిచావు కాబట్టి నువ్వు పిఠాపురానికి ఎమ్మెల్యేవి, నువ్వు మరి ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద పొజిషన్లు నువ్వు అలంకరించాలి. నువ్వు ఈ రాష్ట్రానికి నీ సేవలు చాలా అవసరం, నీ ఆలోచనలు మరింత అవసరం. అందుకని నేను ఇంకొక స్టెప్ ముందరకేసి చెబుతున్నా. ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఈ రోజున క్రాంతిని పార్టీలో చేర్చుకోండి.
జనసేన పార్టీలో చేర్చుకోండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రం ముద్రగడ ఇంటికి పోమాకండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వచ్చేసి ఘన విజయం సాధించారు. కానీ నిజంగా ముద్రగడ ఆ స్థాయి వ్యక్తికి కొంత ఆలోచన పరిజ్ఞానం లేకపోవడం అనేది కొంచెం మనం దుఃఖించాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం.